నో డౌట్ ఈ పందెంలో రేవంతే గెలుస్తాడు. హెల్మెట్ పందెం. గుడ్. నెక్స్ట్. మానవ కంప్యూటర్ రాజహంస, మామూలు క్యాలిక్యులేటర్ రేవంత్. ష్యూర్ గా రాజహంసే గెలుస్తుంది. 1000 రూపీస్ బెట్. వావ్. నెక్స్ట్. హలో నేనే. హలో రేవంత్ నేను. నువ్వా? ఈ రోజు హింట్ తెలిసిందా? ఆ ఫోన్ గురించి వెయిటింగ్ రా బండగదవా. ఫోన్ పెట్టే. ఈ రోజు హింట్ తెలియలేదట, అయినా మా రేవంతే గెలుస్తాడు. ఈ క్యారెట్ బెట్టు ఫుడ్తో సహా. నెక్స్ట్. రేవంతే గెలుస్తాడు. కావాలంటే నా పేజర్ పందెం. సూపర్. గుడ్. నెక్స్ట్. ఈ పాడుకుంటు మీద నేను పందెం కాయను బాబు. మహిళల మాణిక్యం మా రాజహంసే గెలుస్తుంది. కావాలంటే నాకు గోల్డ్ చైన్ బెట్. గుడ్. మరి నువ్వేంట్రా? నేచురల్లీ నా పందెం హీరో మీదే. టేక్ ఇట్. ఇదేంటి ట్రాన్స్ఫర్ నోటా? చచ్చా, వెరీ వాల్యుబుల్ డాక్యుమెంట్స్. నేను తీయబోయే హాలీవుడ్ సినిమాకి భారతదేశంలో నైజాం హక్కులు. మరి కర్ణాటక ఒరిస్సా హక్కులు ఎక్కడ పిల్లకాయలు అక్కడే కూర్చోండి. నేను మీతో పందాలు గైటానికే వచ్చిన. థ్యాంక్ యూ. ఎప్పటి నుంచి కాస్తున్నారు పందాలు? గంట నుంచి సార్. నీ జీతం ఎంత బాబు? కట్ చేసి 3000కు వచ్చింది సార్. నీ జీతం ఎంత తల్లా? 3000 సార్. నీ జీతం ఎంత బుల్లా? నాకు 3 సార్. బాగానే ఇస్తాను. అంటే నెలకి 3000 చొప్పున రోజుకు అంత. గంటకి ఎంత ఉంటుందబ్బా? 15 రూపాయలు సార్. లెక్కలు బాగానే వచ్చు. ఈ రోజు మీ అందరి జీతంలోంచి 15 రూపాయలు కట్ చేస్తున్నాను. సార్ నా గోల్డ్ సార్. సార్ నా 1000 రూపీస్. నా పేజర్ సార్. పని చేయాల్సిన టైంలో పందేల కోసం గంట వేస్ట్ చేసినందుకు నేను మీకు వేస్తున్న పైన నా వాల్యుబుల్ డాక్యుమెంట్. యో, ఇది నాలెడ్జ్ తీసుకోవడానికి కూడా పనికి రాదయ్యా. ఇదే ఉంది బాబు. నాదే సార్. ఒకసారి ఇటు పెట్టా. భారతదేశంలో దరిద్రం రమ్మంటే రాదు. యో సెక్రటరీ, ఇంటికి ఫోన్ చేసి అమ్మగారిని 2 రోజులు వంట చేయొద్దని చెప్పు. తీసుకెళ్లాల్సిందే. కళాద్రోహి, జీతాలు కట్ చేస్తూ ఎన్నాళ్ళు బతుకుతావురా? నిన్ను హాలీవుడ్ కు షూటింగ్ కి తీసుకెళ్లి ఫారిన్ ఫైటర్స్ తో చంపిస్తాను. హాయ్. హాయ్ అమల్ బేబీ. ఏంటి ఇంత లేటు? నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను తెలుసా? ఎంతసేపు ఫోన్ కబుర్లే తప్ప నాకు లవర్ ఉంది, దానికో లవ్ లెటర్ రాద్దామని ఆలోచన రాదా నీకు? నేనా? అడ్రస్ లేదు నీకు లవ్ లెటర్ రాసి జెమిని యువర్స్ లవింగ్ కి పంపాలి. నువ్వు రాయవయ్యా ప్రియుడా. మీ ఆఫీస్కి వచ్చి నేను తీసుకుంటాను. నిజమా? అయితే ఇప్పుడు ఉమ్మరికాయం లీవ్ లో రాసేస్తాను. కంగారు పడకముల్ బేబీ, ఇది నీ ఫస్ట్ లవ్ లెటర్. సాయంత్రం వరకు పేపర్స్ తో బాక్సింగ్ చేయాల్సిందే. రాశాక నీ రిసెప్షన్ దగ్గర ఫ్లవర్ వ్యాస్ లో పెట్టి నువ్వు బుద్ధిగా కిందకెళ్ళి నీ కారులో కూర్చో. అక్కడ నిన్ను చూశాకే ఫ్లవర్ వ్యాస్ లో నీ లెటర్ నేను తీసుకుంటాను. ఓకే? ఓకే. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.